ఇప్పుడు మనము నీతి పద్యాలలో ఒక పద్యాన్ని గురించి వివరంగా వివరించుకుందాము. నీతి పద్యాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువల్ని పెంపొందింపజేస్తాయి. నీతి పద్యాల ద్వారా ప్రజలలో, సమాజంలో విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎవరితోని ఎలా మాట్లాడాలో ఈ నీతి పద్యాల ద్వారా మనకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పద్యాన్ని గురించి మనము చదువుకుందాం. ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు గమ్మరీడు, మనసు విరిగినేని మరి అంట నేర్చునా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం భావం గురించి తెలుసుకుందాం. ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు గమ్మరీడు. ఇనుము ఎన్నిసార్లు విరిగిపోయినా, గమ్మరీడు అంటే కమ్మరివాడు, ఇనుము ఎన్నిసార్లు విరిగిపోయినా కమ్మరివాడి దగ్గరికి వెళ్తే అది కాచి మళ్ళీ అగ్గిలో వేసి అతికిస్తే ఇస్తాడు. కానీ మనసు విరిగినేని మరి అంట నేర్చునా, ఇతరులను మన ప్రవర్తనతోని బాధ పెట్టినా, వాళ్ళ మనసుకి బాధ కలిగించే మాటలు మాట్లాడినా మనసు విరిగిపోతుంది. మళ్ళీ ఆ మనసుని యథాస్థితికి తేలేము. అందుకని మనము ఇతరులతోని మాట్లాడేటప్పుడు ఆచితూచి వాళ్ళతోని చక్కగా మాట్లాడాలి. వాళ్ళ మనసుకి నొచ్చే మాటలు మాట్లాడకుండా ఉండటం ఈ పద్య భావం.